రావు గారు రవి గారు రవి గారు రవి గారు విశ్లేషణ తీసుకొని వస్తా రవి గారు విశ్లేషణ మిమ్మల్ని ఫ్రిడ్జ్ లో పెడతా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లపరుస్తా మళ్ళీ మాడదుగానే మీరు నన్ను వదిలేశారు. లేదు ఒకసారి రవి గారి విశ్లేషణ తీసుకొని వస్తా. మాట్లాడనివ్వండి సార్, మమ్మల్ని కూడా మాట్లాడనివ్వండి సార్. అంటే మరీ ఏం లేదు, మరి మీ అందరి బీపీలు హై అయిపోతున్నాయి. దాడి చేయబడ్డవాడిని నేను కాబట్టి మాట్లాడాలి సార్. నేనే ఒక నిమిషం వస్తాను నాన్నగారు, వస్తాను ఒక నిమిషం. రవి గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఈ పరిణామాలు మీ విశ్లేషణ ఏంటి? పరిణామాల మీద ఎవరికి మంచి ఎవరికి చెడు, ఎవరు రైట్ ఎవరు రాంగ్? ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే చర్చ వాళ్ళ కోణాలను బట్టి ఉంటుంది. ఇది రక్త సంబంధము, రక్త సంఘర్షణ అని నేను అన్నాను. ఇది రక్త సంబంధం కాస్త రక్త సంఘర్షణగా మారినటువంటి ఒక పరిస్థితి. ఇందులో కుటుంబ పరంగా వాళ్ళ మధ్య ఏం సమస్యలు, అధికార వాటానా లేకపోతే ఇంకొక ఆస్తుల తగాదనా, అది మనకు బొత్తిగా అనవసరం. రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఆమె తీసుకున్న వైఖరి ఏంటి అనేది ఇక్కడ కీలకంగా తీసుకుంటే అటాకింగ్ మోడ్ లో వెళ్తుంది ఎవ్రీడే. అందుకే నేను చెప్తుంది రజనీ గారు, షర్మిలని మనం తెలంగాణలో చూసాము. తెలంగాణలో ఆమె పొలిటికల్ డిజాస్టర్. రెండవది కేసీఆర్ మీద అటాక్ చేయడంలో కానీ దాంట్లో ఆమె ఎప్పుడు వెనక్కు తగ్గలేదు. అంటే రాజకీయంగా ఆమె విఫలమయ్యారు కానీ వ్యక్తిగతంగా నాయకురాలుగా ప్రతిసారి సెన్సేషనల్గా మాట్లాడడము వీటన్నిటిలో ఆమె వెనకబడలేదు. దాదాపు అదే లక్షణాన్ని ఆమె ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తున్నారు. రెండవది యూటర్న్ అనే పొలిటికల్ టర్మ్ ఒకటి ఉంది. యూటర్న్లలో కూడా షర్మిల బాగా తెలంగాణలో చాలా యూటర్న్లు తీసుకున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ విషయంలో. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి రాజకీయం చేసే హక్కు ఆమెకు ఉంది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ అక్కడ అలా చెప్పారు, ఇక్కడ ఇలా చేశారు అని ఆక్షేపించడం వల్ల ఏం లేదు. ప్రజాస్వామ్య దేశం. కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే కాంగ్రెస్ రంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డిని నాయకుడిని చేయడానికి నిరాకరించినందుకే కదా వైఎస్ఆర్ పార్టీ పుట్టింది, లేదా ఆయన పట్ల సరిగ్గా వ్యవహరించినందుకే కదా. జగన్మోహన్ రెడ్డిని ఆమోదించని వాళ్ళు షర్మిలను ఆమోదిస్తున్నారు అంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన రాజకీయ ప్రయోజనం అంది ఏదో ఉంది, అది వాళ్ళకు సంబంధించింది. రెండోది, రేవంత్ రెడ్డి కూడా ఆమె తెలంగాణలో ఉండకూడదు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి అనే వైఖరి ఆయన కూడా తీసుకున్నట్టుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతున్న దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, కుటుంబ పరంగా అన్నయ్య మీద ఆమె ఏమంటారు, తల్లిని కూడా ఈరోజు సాక్ష్యంగా చెప్పారు, అది వాళ్ళకు సంబంధించింది, ప్రజలకు పెద్దగా సంబంధం ఏమీ లేదు. రెండవది, బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం, ఈ విషయాలు ఆమె చెప్పేవి అవి సరైనవే, అవి చాలా రోజుల నుంచి మనం చెప్తున్నవే. ఇంకా మూడోది, ఆమె చంద్రబాబు తరఫునే వచ్చారు అని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆరోపించవచ్చు, కానీ అలా పవన్ కళ్యాణ్ మీద కూడా వాళ్ళు ఇదే ఆరోపణ చేశారు. ఎవరి రాజకీయాలు వాళ్ళు ప్లే చేస్తారు, మీరు ఎదుర్కోవాల్సిందే, కానీ వాళ్ళ తరఫున వచ్చారు వీళ్ళ తరఫున వచ్చారని ఆక్రోశించడం వల్ల ఉపయోగం లేదు. కానీ షర్మిల చేసే విమర్శల్లో ఏదన్నా ఉందా, కొంచెమన్నా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా అనేది ఒకటి. ఆమె చివరగా నిన్న జగన్ స్వయంగా ఈ విషయంలో మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ మీద చేసిన కామెంట్స్ ఎక్కువ, చెల్లెల మీద చేసిన కామెంట్స్ కంటే, బీజేపీ మీద చేసిన కామెంట్స్ కంటే కూడా కాంగ్రెస్ మీద చేసిన కామెంట్స్ చాలా ఎక్కువ. షర్మిల అయినా కాంగ్రెస్ మిత్రులైనా గ్రహించాల్సింది ఏమంటే, దేశంలో బీజేపీని వ్యతిరేకించడంలో కాంగ్రెస్ రోల్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్ భాగం కూడా ఉంది. అది ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకపోవడం కావచ్చు, విభజన శాస్త్రీయంగా చేయలేదనే విమర్శలు కావచ్చు. షర్మిల మాటల్లో ఎంతసేపటికి రాజశేఖర రెడ్డి వారసత్వం, కాంగ్రెస్ గొప్పతనం తప్ప కొంచెం సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆమె జగన్ మీద ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం మీద వాళ్ళు ఎదుర్కొంటారో అది వేరే విషయం. కానీ నాకు ఒక్క పాయింట్ మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే, రవి గారు మీ అనుభవంతో చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అన్న మీద ఇంత స్థాయిలో అటాకింగ్, ఓకే రాజకీయంగా నిర్ణయం తీసుకోవచ్చు, పార్టీలో చేరవచ్చు, కానీ రాజకీయంగా ఇంత అన్నని అటాక్ చేసిన వెనుక ఏంటి ఆమె ఆలోచన విధానం అనేది ఇక్కడ విశ్లేషణ చేయాలి. తప్పనిసరిగా కదా అసలు ఈ వార్త బయటికి రావడము, ప్రపంచానికి తెలియడము, ఇదంతా కూడా మనం చూసింది అన్నా చెల్లెళ్ళ తగాదా అన్న పద్ధతిలోనే మీడియా ప్రొజెక్ట్ చేసింది. అందులో ముఖ్యంగా ప్రొజెక్ట్ చేసింది తెలుగుదేశానికి అనుకూలమైన మీడియాగా పేరు పొందిన వాళ్ళు దీన్ని ప్రచారం చేశారు. ఆ విధంగానే జరుగుతుందని చెప్పి అన్నారు. కాబట్టి అన్నా చెల్లెళ్ళు, బావ బావమరుదులు, తండ్రి కొడుకులు కూడా ఘర్షణ పడ్డం అన్నది రాజకీయాల్లో మనం చాలా చూసాం. కానీ ఈ స్థాయిలో భారతదేశంలో ఎవరు ఒక అన్నా చెల్లి ముఖాముఖి ఘర్షణ పడిన పరిస్థితి మటుకు లేదు.
అంటే దానికి బలమైన కుటుంబ కారణాలు ఏమున్నాయి అన్నది ఆ జగన్కు షర్మిలకు మాత్రమే తెలియాలి. కానీ కుటుంబ కారణాల వల్ల రాజకీయాల్లో అవి ప్రతిబింబించడం మటుకు మనకు బొత్తిగా అవసరం లేని ఉపయోగం లేని విషయం. కాబట్టి రాఘవులు అనుకుంటా ఒకసారి అన్నారు, ఆమె వారసురాలా కాదా అది వాళ్ళు చూసుకోవచ్చు, కానీ రాష్ట్రం పట్ల ప్రజల పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారు. ఇక్కడ నా చివరి పాయింట్ రజని, తెలంగాణలో ఆమె ఒంటెత్తుగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తరఫున నలుగురిని కలుపుకొని పోతారేమో అంటే ఆమె అన్ని సీట్లలో పోటీ చేస్తాము, దాదాపు అన్ని అధికారాలు ఆమెకే ఇచ్చామని రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో పార్టీలోకి రావడము నాయకత్వము బాగానే ఉంది, అన్న మీద దాడి చేయడం కూడా కొంతమందికి బాగానే ఉండొచ్చు, కానీ అన్నీ నేనే, అంతా నేనే, రాజశేఖర రెడ్డి వారసత్వమే, కాంగ్రెస్ గొప్పతనమే అనే ఈ వైఖరి మటుకు పాక్షికంగా ఉంది. ప్రజలలో అంత పట్టు లేదు కాంగ్రెస్ పార్టీకి, అంత సదభిప్రాయం కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. కాబట్టి ఆమె కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాని కూడా ఇందాక ఎదురుదాడి చేసినట్టుగా కుటుంబంలో సమస్యలు ఆస్తి తగాదాలు ఉంటే మీరు చూసుకోవచ్చు, కానీ ఆటోమేటిక్గా అధికారంలోనో ఇంకొకటో వాటా అనేది అది ప్రజాస్వామ్యంలో అది కుదిరేటటువంటి వ్యవహారం కూడా కాదు. అది ఎవరికి వాళ్ళు సాధించుకోవాల్సినటువంటిది. దట్ మచ్ ఐ కెన్ సే.